ఉర్దూ యూనివర్సిటీ మాను యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్ లీడర్ ఉన్నారు ఉమర్ ఫారూక్. మాట్లాడదాం. ప్రభుత్వం భూములు వెనక్కి తీసుకుంటామంటుంది కాలికి సంబంధించినటువంటి విషయంలో. ఏం చేయబోతా ఉంది యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా ఏం చేయబోతారు? చూడండి, ముందుగా గత వారం ఒక నోటీస్ అందడం జరిగింది. కలెక్టర్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా రావడం జరిగింది. సో దానికి మేము 2 నెలల టైం కూడా గడువు అడగడం జరిగింది. 50 ఎకరాల ల్యాండ్ వాళ్ళకు అన్నేశారు. కానీ యూనివర్సిటీలో 50 ఎకరాల ల్యాండ్ లేదు, 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ 30 ఎకరాల్లో కూడా చాలా మట్టుకు రాక్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి. అవి ఎకో సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి దానికి మేము యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇలాంటి టచ్ చేస్తలేదు. మిగతా ల్యాండ్ని ఏదైతే 10-20 ఎకర్స్ ఉందో దాంట్లో ఆల్రెడీ ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఆ ప్రపోజల్ వచ్చినాక అక్కడ అప్రూవల్ వస్తే అక్కడ నుంచి గ్రాంట్ వస్తే ఇక్కడ మేము ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటామని ప్లాన్స్లో ఉంది. కానీ గవర్నమెంట్ ఏదైతే ఉందో 50 ఎకరాలు వితౌట్ వెరిఫికేషన్ గ్రౌండ్లో రాలేదు, యూనివర్సిటీకి రాలేదు. రాకుండానే ఏదో ఏసీ రూమ్లో కూర్చొని 50 ఎకరాలు మీ దగ్గర ఉంది, మీరు యూజ్ చేస్తలేరు, మాకు వెనక్కి ఇచ్చేయండి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దేశంలో చీమ చిటుకుమన్నా కూడా మాట్లాడేటువంటి అసదుద్దీన్ ఓవైసీ, ఇక్కడ నుంచి గట్టిగా మాట్లాడే అసదుద్దీన్ ఓవైసీ పక్కనే భూములకు సంబంధించిన విషయంలో ఇంత జరుగుతుంటే మొత్తం మీడియా ఫోకస్ చేస్తూ ఉంది, ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటే అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు కనీసం నోరు మీద పట్టలేదు? అంటే ఆయన ఎందుకు చేసుకుంటలేరు, ఆయన అవివేకానికి నేను వదిలేస్తున్నాను. వాళ్ళ చిన్న తమ్ముడు ఎవడైతే ఉన్నాడో అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మానుకి నేషనల్ లెవెల్లో వెళ్ళాలంటే ఎందుకు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేదు? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడే అసదుద్దీన్ ఓవైసీ వేరే ఇష్యూస్ పైన ఎందుకు ఇప్పుడుదాకైతే ఆయన ఎందుకు మాట్లాడలేదని అయితే అర్థమవుతలేదు. ప్రతి విషయంలో మాట్లాడతాడు. మాకేదంటే ఒక హోప్ కూడా ఉంది ఆయన మాట్లాడతాడని. ఎందుకంటే మహారాష్ట్రలో ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడట్లేదు? ఒకటి కాంగ్రెస్కి దగ్గరయ్యారు ఈ మధ్య కాలంలో, కాంగ్రెస్తో చాలా క్లోజ్ అసోసియేట్ అయ్యారు. సో అనుకుంటా వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడ బాధపడతాడు అని భయంతో వాళ్ళు మాట్లాడతలేరు. ఎందుకంటే ఇది తెలంగాణ కాబట్టి, తెలంగాణకి గవర్నమెంట్కి చాలా ఫేవర్గా ఉన్నారు, తెలంగాణ క్లోజ్గా ఉన్నారు కాబట్టి అందుకే భయం కాకుండా కొంచెం అంటే ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు ఫీల్ అవుతారని అనుకుంటున్నా. ఆయన ట్వీట్ చేస్తలేడు, మాట్లాడతలేడు. సెంట్రల్లో బీజేపీని టార్గెట్ చేసే అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ పైన కాముషులు? ఇప్పుడు వాళ్ళ మధ్యలో లోపందాలు ఏం జరిగినాయో తెలియదు. బట్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మీరు మా కమ్యూనిటీ గురించి మాట్లాడతారు, యూనివర్సిటీ గురించి మాట్లాడతారు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారు, కమ్యూనిటీ అప్లిప్మెంట్ గురించి మాట్లాడతారు. సో మేము ఒకటే అనుకుంటున్నాం, అసదుద్దీన్ ఓవైసీ గారు మా గురించి మాట్లాడండి. हम एक ही आपसे गुजारिश करते हैं कि हमारी यूनिवर्सिटी के बारे में बात करिए, उर्दू ज़बान के लिए बात करिए, हमारे कौम के लिए बात करिए. ఎందుకు మాట్లాడతలేడు? భయపడుతుండా ప్రభుత్వానికి? భయం అనేది కాకుండా సో కొంచెం వాళ్ళ ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది కాబట్టి, ఆయన ఫ్రెండ్ ఇలాంటి చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నాడు అనుకుంటున్నా. ఇంకోటి చాలా ఈ మధ్యకాలంలోనే మంత్రి అయ్యిండు అజారుద్దీన్, మన దేశ మాజీ క్రికెట్ ప్లేయరు, మాజీ ఇండియన్ క్రికెట్ టీం ప్లేయరు. సో ఆయన కూడా మాట్లాడలేదు. ఆయనకి మేము అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం. హోప్ఫుల్లీ ఒక 2-3 డేస్లో ఆయన అపాయింట్మెంట్ కూడా మాకు దొరుకుతుంది. మేము పోయి వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాం. ఆయనకు మా గోడ కూడా చెప్తున్నాం. ఇంకా ఫహీం ఖురేషీ సార్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఆయన కూడా కలుస్తాం. మిగతా వేరే ఏదైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో, కేశవరావు గారు ఎడ్యుకేషన్ అడ్వైజర్ కాబట్టి ఆయనని కూడా కలుస్తున్నాము. కలిసి మా ఏదైతే బాధలోనో చెప్పుకుంటాం. ఒకవేళ గవర్నమెంట్ వెనక్కి పోకపోతే, బ్యాక్ స్టెప్ తీసుకోకపోతే ఏంది ఫర్దర్ ఏం స్టెప్ తీసుకోవచ్చు? ఏం చెప్పు? మేము లా అబైడింగ్ సిటిజన్ కాబట్టి, వీఆర్ లా అబైడింగ్ సిటిజన్, మేము స్టూడెంట్స్ కాబట్టి మాకు ఏదైతే రాజ్యాంగ హక్కు ఇచ్చిందో ఆ హక్కుకి మేము ఉపయోగించుకుంటాం. వీఆర్ లీవింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఐటీ హబ్లో ఉంటున్నాం. సో ఆ ఐటీ హబ్ని కూడా మేము మొత్తం చక్కా జామ్ చేస్తానని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒకవేళ ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే అత్యంత హార్ట్ ఆఫ్ ద సిటీ, అది ఉన్నటువంటి మను యూనివర్సిటీ ఉన్నటువంటి ఉర్దూ యూనివర్సిటీ ఉన్నటువంటి ప్లేస్ ప్రభుత్వం వెనక్కపోతే ఆ ఐటీ హబ్ అంతా కూడా స్తంభింపజేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్ గారు, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.